ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని 24 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కీలక ఆధారాలతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ రిటైర్డ్ అధికారి గురజాల వెంకటరమణయ్య అతని కుటుంబ సభ్యుల బారి నుండి కాపాడాలంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. 21 ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించారని జేసీ విచారణ జరిపి క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 7 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రైవేటు స్థలాలు భూముల యజమానులకు నోటీసులు పంపుతూ అధికారులపై క్రిమినల్ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంకటరమణయ్య అనుమతిస్తే గానీ ప్రైవేటు భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడం లేదని అన్నారు. బెదిరించి భారీ మొత్తంలో కమిషన్ వసూలు చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు గురజాల భాస్కర్. గురజాల భాస్కర్. నా పేరు గురజాల భాస్కర్. మా స్వగ్రామం వింజమూరు గ్రామంలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు గత 40 ఏళ్లుగా ఒకే కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను వారసత్వం కింద సంక్రమించినట్లు రికార్డులు సృష్టించుకొని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికి గత 6 ఏళ్లుగా ఎన్నిసార్లు నేను గవర్నమెంట్ వారికి పెట్టుకున్న విచారణ మొదలవుద్ది కానీ అక్కడ మధ్యలోనే ఆగిపోద్ది. అది ఎందుకు ఆగిపోతుంది ఎందుకనేది ఎవరికి తెలియదు. మండల కేంద్రానికి కరెక్ట్గా 50 మీటర్ల దూరంలో 12 ఎకరాల భూమి, ఒక మెయిన్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ దూరంలో 9 ఎకరాల భూమి లేఅవుట్ వేసి అమ్మేశారు 2006లోనే. ఇట్లా దేవాదాయ భూములు, వాగుపురం బోకులు, గయాలు భూములు, అన్ని భూములు ఆక్రమించుకొని వాళ్ళు అనుభవిస్తున్నా కానీ ఎవరన్నా అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టినా రెవెన్యూ వర్క్ వల్ల ఎటువంటి చలనం లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీళ్ళేమో స్పందించడం లేదు. చివరగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందుకు పోయి చూసుకోవాలి. స్పందించకపోతే నెక్స్ట్ ఇంక మాకున్న ఒకే ఒక దారి లోకాయుక్తకి వెళ్ళడం. గురజాల వెంకటరమణయ్య, అతని తమ్ముడు, కోడలు, కొడుకు, హరిజనుల ఆస్తులు కూడా వారసత్వం కింద, మంగళమాన్యాలు వారసత్వం కింద ఏ విధంగా సంక్రమిస్తాయో వీళ్ళకి తెలియదు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన. ఒక పార్టీ అని ఏముంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది ఏముండదు. రాజకీయ పార్టీల సంగతి తీసి పక్కన పెడితే వ్యవస్థాపరంగా తీసుకోవాల్సిన చర్యలు అధికారులు సక్రమంగా తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా దాన్ని ఎంక్వైరీ చేయకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థం. దాదాపు 200 కోట్ల ఆస్తి. రేపు మాపు వింజమూరు పట్టణం మున్సిపాలిటీ కాబోతుంది. మున్సిపాలిటీ అయితే కోర్టు బిల్డింగ్స్కి కావాలా, జైలుకి కావాలా, పోలీస్ స్టేషన్లకు కావాలా, మున్సిపాలిటీ బిల్డింగ్కి స్థలాలు కావాలా, అన్నీ బయటికి పోయి కొనుక్కోవాల్సిన పరిస్థితి. కరెక్ట్గా ఒకటే కాంపౌండ్లో దొరుకుతాయి. 12 ఎకరాల భూమి, అంకణం 1 లక్ష రూపాయలు పోద్ది. కొన్ని దగ్గరలేమో అంకణం 15 లక్షల రూపాయలు ఉంది, 5 లక్షల రూపాయలు ఉంది. రకరకాలుగా ఎక్కడ దొరికితే అక్కడ దోసేసి ఉన్నారు. సమగ్ర విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇంతకుముందు కావలి ఆర్డీఓ గారు విచారణ చేశారు. ఆయన కనీసం ఫిర్యాదుదారుడిని కూడా సంప్రదించకుండా 3 వాయిదాల్లోనే అది పట్టాభూమి అని చెప్పని మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పాడు. దాని మీద అప్పటి చేసి కూరమనాథ్ గారికి కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆయన సుమోటోగా తీసుకొని రెవెన్యూ కోర్టులో పెట్టాడు. అక్కడితో ఆగిపోతుంది, ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ముందుకు పోదు. అది ఇప్పటికైనా సదరు భూములను ప్రభుత్వం వారు చేజిక్కించుకొని భవిష్యత్తు ప్రజా ప్రయోజనాల అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కాడే ఆగిపోతుంది ఎప్పుడు చూసినా. అది తదుపరి చర్యలు అంటే మేము చేయగలిగింది ఒక లోకాయుక్తకి వెళ్ళడం ఒక్కటే, ఇంకా అంతకుమించి ఇంక మార్గం లేదు. వాళ్ళు ఏ కోర్టుకు పోయినా ప్రభుత్వం వారికి అనుకూలంగా తీర్పులు వచ్చినా కానీ వాటిని ఎన్కాష్ చేసుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు.
రెవెన్యూ వాళ్ళు. లేదండి, తీసుకెళ్ళలేదు. రాజకీయ నాయకుల జోలి దగ్గరికి వెళ్ళలేదు మేము. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసులు అంతవరకే ఉన్నాం. వింజమూరు మండల కేంద్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమణల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారం రావడం జరిగింది. ముఖ్యంగా నేను చూసిన నియర్ బై టౌన్లకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు మరి అన్యాక్రాంతం చేస్తున్నారు. గతంలో ఉండే అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రాపర్గా వాటిని సూపర్వైజ్ చేయకపోవడం కూడా కారణమవుతుంది. ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్లు దగ్గరలో, ఆఫీసుకు దగ్గరలో ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా లేఅవుట్లు వేసి ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ కొన్ని అమ్మకాలు జరిగి అలా ఉన్నాయి. ఇప్పుడు తహసీల్దార్కు ముఖ్యంగా హెచ్చరిక జారీ చేయడం ఏంటంటే, మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల పెరిఫెరీలో ఏమేమి భూములు ఉన్నాయి, సర్వే నంబర్లు, విస్తీర్ణము, క్లాసిఫికేషన్ అన్నీ నోట్ చేసుకొని ముఖ్యంగా ఏవైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మనము కౌంటర్ వేసి వెకేట్ చేయించి ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడానికి పూర్తిగా బాధ్యత తీసుకొని మొత్తం విఆర్ఓ నుంచి ఆర్ఐ సర్వేయర్ వీళ్ళందరూ కూడా సంసిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మన అలసత్వం వల్ల కానీ లేదా రెవెన్యూ యంత్రాంగం యొక్క అలసత్వం వల్ల కానీ నిర్లక్ష్యం వల్ల కానీ జరిగితే మాత్రం తప్పకుండా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా తెలిసి కూడా తెలియనట్టు నటించి అవతల వ్యక్తులకు ఏదైనా సహకారం అందించారని తెలిసినా కానీ తప్పకుండా అధికారుల మీద కఠినంగా చర్య తీసుకొని అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని భూములని చూసాము. ఇవన్నీ కూడా కొన్ని తప్పుడు రికార్డులన్నీ సృష్టించి కోర్టు నుంచి కొన్ని స్టేలు తెచ్చుకోవడము, ఇంటీరియం డైరెక్షన్ తెచ్చుకోవడం అటువంటివి ఉన్నాయి. కొన్ని అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. అధికారులు నా దగ్గర కూడా ఒక కేసు జరుగుతూ ఉంది. అదేవిధంగా తహసీల్దార్ కూడా ఒక కేసు ఇప్పుడు చూసాం కదండి. ఇప్పుడు రోడ్డు పక్కనే ఆ షాపింగ్ లాగా కడుతున్నారు, అది కూడా తహసీల్దార్కి ఇచ్చారు. సో కొన్ని రకాలుగా ఉన్నాయి. బట్ ఇక్కడైతే మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా, కలెక్టర్ గారి ఉత్తర్వులు లేకుండా భూమిని ఆక్రమించుకొని దేవాలయం లాగా కడుతున్నారు. ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకోవడము, దేవాలయాలని చెప్పి దేవుడి పేరు మీద ఇవన్నీ అన్యాక్రాంతము, భూములు యొక్క ఆక్రమణలు చేస్తే మాత్రం తప్పకుండా కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది.